బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పిఠాపురం సభలో జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం టీడీపీ నేత వర్మకు కౌంటర్ ఇచ్చారు నాగబాబు. పిఠాపురంలో పవన్ గెలవడానికి రెండు ప్రధాన కారణాలంటూ చెప్పుకొచ్చారు. అందులో మొదటిది పవన్ కళ్యాణ్, రెండోది జన సైనికులు కార్యకర్తలంటూ నాగబాబు కామెంట్స్ చేశారు. పవన్ ను తామే గెలిపించారని ఎవరైనా భావిస్తే, రిమెంబర్ నేను ఈ మాటలు మళ్ళీ రీటరేట్ చేస్తున్నా, పవన్ ను తామే గెలిపించామని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ అంటున్నారు నాగబాబు. ఇప్పుడు ఈ అంశం, ఇప్పుడు ఈ డైలాగే తీవ్ర చర్చాంశంగా మారింది. పవన్ గెలుపులో వర్మ, ఇన్ఫాక్ట్ పవన్ గెలుపులో వర్మ గెలుపు లేదని, వర్మ పాత్ర లేదని పరోక్షంగా నాగబాబు కౌంటర్ ఇచ్చారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. నేపథ్యంలో ఒక్కసారి నాగబాబు ఏమన్నారో చూద్దాం. పిఠాపురం ఓటర్స్, మేము దీన్ని ఎంత గొప్ప అదృష్టంగా తీసుకుంటున్నామంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు పని చేసేటువంటి మేము ఇక్కడ ఏదో పని చేసాం అనే తృప్తి మాకు ఇవ్వటం కోసం ఆయన ఈ మమ్మల్ని అపాయింట్ చేశారు తప్ప, ఆయన గెలుస్తారన్నది, ఆయన అఖండ విజయం సాధిస్తారని ఆయనకు ముందే తెలుసు. కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇవ్వటం కోసం మాకు ఈ అవకాశం ఇచ్చారు. అయితే అది మా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం. చంద్రుడికో నూలు పోగులాగా ఆయన పడిన కష్టానికి ఒక చిన్న పని చేసామనే తృప్తి అయితే మాత్రం మాకు నిజంగానే ఉంది. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్, టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాట్ వ్యక్తి, ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. ఇంట్రెస్టింగ్. ఆ రెండు ఒక్కసారి ఆయన మాట్లాడిన సందర్భాలు మీరు గమనించి ఉంటే కనుక ఆయన ఒక మాట అనడం జరిగింది. కష్టానికి తృప్తి అంటూ అంశాన్ని ప్రస్తావిస్తూ రెండు కారణాలంటూ, మొదటిది పవన్ అంటూ, రెండోది వ్యక్తి అంటూ, వ్యక్తి కాదు అంటూ, అప్పుడు మళ్ళీ రెండో కారణానికి సంబంధించి పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్ అంటూ అక్కడితో ఆగిపోకుండా ఆ తర్వాత నేనే దోహదపడ్డాను అనుకుంటే వారి కర్మ అంటూ చెప్పడం ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ఇటు నాగబాబు, జనసేన నేత నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారాన్ని రేపే అవకాశం ఉందని భావించాలి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇదే అంశానికి సంబంధించి మంత్రి నాదెండ్ల మనోహర్ ను కూడా అక్కడ మాట్లాడినప్పుడు పిఠాపురం పవన్ అడ్డా అంటూ ఆయన చెప్పిన సందర్భం కావచ్చు, లేకపోతే ఈరోజు నాగబాబు చేసిన వ్యాఖ్యలు కావచ్చు. ఇప్పుడు పిఠాపురం వర్మకు సంబంధించి పరిస్థితి ఏంటి? కావాలనే టార్గెట్ చేస్తున్నారా, టార్గెట్ అవుతున్నారా, లేకపోతే అక్కడ ఎవరైనా వెనకాడు నడిపించడం జరుగుతుందా? ఏం జరుగుతోంది? ప్రస్తుతం ఇదే అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. అక్కడ ఎమ్మెల్సీ ఇస్తారంటూ గతంలో ముఖ్యమంత్రి చెప్పిన సందర్భం, అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్పిన సందర్భం, ఆ తర్వాత ప్రస్తుతం డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా ప్రచారంలో చెప్పిన సందర్భం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఇటు వర్మకు సంబంధించి పరోక్షంగా బ్యాక్ టు బ్యాక్ డెవలప్మెంట్ సంబంధించి మాట్లాడుకుంటున్నాం. పిఠాపురంలో పవన్ గెలుపులో ఇక్కడ ఎవరో దోహదపడ్డారు అంటే కనుక అది వారి కర్మ అంటూ ఆయన చెప్పడం, నాగబాబు చెప్పడం, ఎలా చూడాలి దీన్ని? డెఫినెట్ గా నాగబాబు ఈ రోజు పిఠాపురం సభలో, ఏదైతే ఆవిర్భావ సభలో పిఠాపురం చేసిన సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత చర్చ అయితే చాలా సీరియస్ గా స్టార్ట్ అయిపోయింది. వెంటనే ఇమీడియట్ గానే, అంటే వర్మ పేరు కనీసం అక్కడ ప్రస్తావించడానికి కూడా నాగబాబు గాని జన సైనికులు గాని అక్కడ ఎవరు కూడా ఇంట్రెస్ట్ చెప్పలేదు. ఒకవైపు ఎమ్మెల్సీ టికెట్ రాబోతుంది, ఎమ్మెల్సీ డెఫినెట్ గా ఫస్ట్ సీటు వర్మకే వస్తుంది అనుకున్న నేపథ్యంలోనే మనం మొదటి నుంచి చెప్తూనే వచ్చినాం. అక్కడ జన సైనికులు ఎవరు కూడా వర్మకి ఇవ్వడానికి అడ్డుకుంటున్నారు. వర్మ ఎమ్మెల్సీ రావట్లేదు అనేది కారణం కేవలం జనసేన పార్టీ అనేది మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. దానికి ఒక క్వార్టరీ బలంగా పనిచేసిందని కూడా మనం చెప్పుకుంటున్న నేపథ్యంలో అయినా కూడా వర్మ సీటు, ఎమ్మెల్సీ సీటు రాకపోయినా ఆయన టీడీపీ కార్యకర్తల సమావేశంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మన అధినేత చంద్రబాబు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. దీంట్లో ఎటువంటి ఆలోచనలకి పోవద్దు అని చెప్పి తన కార్యకర్తలకి సర్ది చెప్పే ప్రయత్నం చేసి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు.
ప్రస్తుతం ఇప్పుడు కూడా వర్మ హైదరాబాద్ లోనే ఉన్నారు. అయితే ఈ రోజు చేసిన వ్యాఖ్యల్లో మనం ప్రధానంగా చూసుకుంటే 2 అంశాలు. ఒకటి, తమ అధినేత పవన్ కళ్యాణ్ గెలుపుకి ఓటు అక్కడ పిఠాపురం గెలుపులో కేవలం పవన్ కళ్యాణ్ అండ్ జన సైనికులు, పిఠాపురం ఓటర్లు మాత్రమే అని చెబుతూనే నాగబాబు చాలా సటైరికల్ గా, చాలా సీరియస్ మాట, ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపులో తన పాత్ర ఉంది అని భావిస్తే ఇంకా వాళ్ళ కర్మ, అంతకంటే నేనేం మాట్లాడలేను. ఇక్కడ మీరు అన్నమాట, ఎందుకంటే ఫస్ట్ పాయింట్ పవన్ అంటూనే రెండో పాయింట్ రెండో వ్యక్తి అంటూ ఆ వ్యక్తిని కాస్త అంటే ఆ వ్యక్తి పేరును పక్కన పెట్టి ఇక్కడ రెండోది పౌరులు ఓటర్స్, పిఠాపురం పౌరులు ఓటర్స్ అంటూ చెప్పుకొచ్చిన తర్వాత అక్కడ ఆయన ఈ మాట అన్నారు, ఎవరైనా నేనే దోహదపడ్డాను అనుకుంటే అది వారి కర్మ అంటూ. సో దీనికి సంబంధించి ఎటువంటి డైరెక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? టీడీపీ నుంచి ఏమైనా కౌంటర్ వచ్చే అవకాశం ఉందా? ఒకటి సత్యన్, ఇదే పిఠాపురం సీటు విషయంలో స్వయంగా పార్టీ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ పిఠాపురం వర్మ పిలిపించి వర్మని తన చేతిలో చెయ్యి వేసుకొని, నా గెలుపు బాధ్యతలు మీ చేతిలో పెడుతున్నాను, మీరే ఈ వ్యవహారాన్ని నడపాలి అని చెప్పి కూడా అఫీషియల్ గా జనసేన పార్టీ ఆఫీస్ లోనే వర్మని పిలిపించి పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడిన పరిస్థితి. ఆ రోజు పరిస్థితి అలా ఉంది. పవన్ కళ్యాణ్ గెలవడంలో వర్మ కూడా చాలా సీరియస్ గా వర్కౌట్ చేశారు. మనం అంతా ఉన్నాం. అట్ ద సేమ్ టైం జనసేన గెలుస్తుంది తెలుసు, కాకపోతే పవన్ వర్మ సపోర్ట్ ఏ విధంగా ఉంది అనేది ఎంతవరకు వర్కౌట్ చేశారు చాలా క్లియర్ గా మనకి ఆ రిజల్ట్స్ కానీ అంతా కూడా అర్థమైంది. అయితే ఇప్పుడు సడన్ గా జనసేన నాయకులు, అందులో నాగబాబు లాంటి వ్యక్తి, అందులో ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయ్యారు, అటువంటి వ్యక్తి ఈ వ్యవహారాన్ని ఎందుకు మాట్లాడారు అసలుకి అనేది అర్థం కాని పరిస్థితి. అంటే అక్కడెక్కడో వర్మ వర్సెస్ జనసేన అనే కొంత కాంట్రవర్సీ నడుస్తుంది అనేది జనసైనికులు చాలా బలంగా నమ్ముతున్నారా? అంటే పిఠాపురం ప్రజలకు కూడా వర్మకి సీన్ లేదు, వర్మకి అంత సీన్ లేదు అనేది నాగబాబు చెప్పే ప్రయత్నం చాలా క్లారిటీగా చేశారా అనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ మనకు అర్థం అవుతుంది. అయితే దీని మీద వర్మ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది మనం చూడాలి. కానీ వర్మకి కాసేపు క్రితం కూడా కొంత మాట్లాడే ప్రయత్నం అయితే చేశాను, కానీ కొంత రేపు మాట్లాడతాం ఏం జరిగిందో నేను కూడా చూడలేదు అని మాట్లాడుతున్నారు చెప్తే, కానీ వర్మ ఎక్కడో కొంత వ్యవహారాన్ని అంతా కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ లేదా జనసేన నాయకులు ఏం మాట్లాడుతున్నారు ఏంటి వ్యవహారాన్ని అంతా కూడా కొంత ఆయన నిశ్చితంగానే పరిశీలిస్తున్నారు. ఆయన కూడా ఎప్పుడు కొంత అగ్రెసివ్ గా ఉండే వ్యక్తి కూడా ఎందుకో ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎమ్మెల్సీ విషయంలో కూడా చాలా సైలెంట్ గా ఆయన తనకున్న ఇబ్బందుల్ని కార్యకర్తలను సర్ది చెప్పి అక్కడి నుంచి వాళ్ళందరినీ బయటికి పంపించారు. మరోవైపు ఇప్పుడు కూడా కొంత సైలెంట్ గా ఉండే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారా ఏంటి అనేది అర్థమైంది. కాకపోతే ఈ వ్యవహారాన్ని ఏ విధంగా లోకల్ గా ఉన్న వర్మ కార్యకర్తలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నించండి, ఎందుకంటే నాగబాబు చేసిన వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. పచ్చలు ఒక్కసారి బయట వినే ప్రయత్నం చేద్దాం, మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. నాగబాబు ఈ రోజు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక్కసారి ఆ వ్యాఖ్యలు ఏంటో చూద్దాం, మా తర్వాత డీటెయిల్ గా మా ప్రతినిధి కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నాగబాబు ఏమన్నారో చూద్దాం. మేము దీన్ని ఎంత గొప్ప అదృష్టంగా తీసుకుంటున్నామంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు చేసేటువంటి మేము ఇక్కడ ఏదో పని చేసాం అనే తృప్తి మాకు ఇవ్వటం కోసం ఆయన మమ్మల్ని అపాయింట్ చేశారు తప్ప ఆయన గెలుస్తారన్నది, ఆయన అఖండ విజయం సాధిస్తారని ఆయనకు ముందే తెలుసు. కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇవ్వడం కోసం మాకు ఈ అవకాశం ఇచ్చారు. అయితే అది మా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం. చంద్రుడికో నూలు పోగులాగా ఆయన పడిన కష్టానికి ఒక చిన్న పని చేసామనే తృప్తి అయితే మాత్రం మాకు నిజంగానే ఉంది. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాట్ వ్యక్తి, ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు.
రైట్, అది ఎవరైనా దోహదపడ్డారు అనుకుంటే అది వాళ్ళ కర్మ అనేది ఆయన చెప్పుకొచ్చిన మాట. ఈ నేపథ్యంలోనే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఇక్కడ కావాలనే వర్మను టార్గెట్ చేస్తున్నారా? ఎందుకంటే ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ దాదాపుగా మిగతా వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఎలా చూడాలి దీన్ని? డెఫినెట్ గా కొంత గ్యాప్ అయితే నడుస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వర్మ కొంత క్రియాశీలకంగా కొంత యాక్టివ్ గా ఆ ప్రాంతంలో తిరిగే వ్యక్తి మనకి తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అక్కడ సీటు తీసుకుని అక్కడ ఆయన అఖండ విజయం సాధించిన అనంతరం అక్కడ జనసేనకు కూడా మా పెత్తనం జరగాలి కానీ వర్మ పెత్తనం ఏంటి అనే ఒక ఆలోచనలో పడ్డారేమో అనే ఒక ఆలోచన అయితే చాలా స్పష్టంగా వస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మొదటి నుంచి మనం ఊహిస్తున్నట్టుగానే ఒకవేళ చంద్రబాబుకు ఇయ్యాలనుకున్నా కూడా కానీ అక్కడున్న ఈక్వేషన్స్ లో అంటే పవన్ కళ్యాణ్, బీజేపీ, తర్వాత చంద్రబాబు 3 ఈక్వేషన్స్ లో ఖచ్చితంగా వర్మ ప్రస్తావన వచ్చినప్పుడు అందుకే ఆ వ్యవహారంలో జనసేనక గట్టిగా పట్టుబట్టినట్టు ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనకు అందుతున్న సమాచారం కూడా పవన్ కళ్యాణ్ వర్మకి సీటు ఎమ్మెల్సీ ఇవ్వకుండా అడ్డుకోవడంలో జనసేన 100% అడ్డుకుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే కొంత వర్మ కూడా కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కొంత ఏదో పిలిచి మాట్లాడినట్టుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది. కానీ బట్ ఈ వ్యవహారంలో ఎంతవరకు ఇది చూడాలంటే క్రెడిట్ మొత్తం కూడా పిఠాపురం క్రెడిట్ జనసేన తర్వాత తమ అధినేత పవన్ కళ్యాణ్కే ఒప్పచెప్పాలి అనే ఒక ప్రయత్నం బలంగా జరుగుతుంది. అందుకే ఆహారాన్ని పదే ఈ రోజు ప్రస్తావనకి వచ్చిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే నాగబాబు చాలా క్లియర్ గా మాట్లాడారు. ఒకటి ఆయన మాటల్లో వ్యక్తి అనుకోబోయి కూడా ఆ వ్యక్తి కాదు 2 ఫ్యాక్టర్లు ఒకటి పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అయితే రెండవది జన సైనికులు, రెండో వ్యక్తి అని కూడా అది కాదు ఫ్యాక్టరీ అని చెప్పి అక్కడున్న స్థానికులు, నాయకులు, తర్వాత ఓటర్లు ముఖ్యం చెప్తే ఇంకా అంతటితో ఆపేసి ఉంటే పోయి ఉండేది. కానీ ఆయన ఇంకొక దాన్ని ప్రొలాంగ్ చేశారు. ఇంకో మాట కూడా ఆయన చెప్పారు, ఎవడైనా ఈ గెలుపులో తన రోల్ జగన్ దోహదపడ్డారు, తనకి ఎవరైనా గెలుపులో తన రోల్ అని చెప్పుకుంటే ఇంకా వాళ్ళ కర్మ, అందుకంటే నేనేం చెప్పలేను అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం ఏదైతే ఉందో ఈ పిఠాపురంలో ఇక పూర్తిగా వర్మని పిఠాపురం నుంచి పక్కకి చర్చించాలని ఒక ప్రయత్నం ఏమన్నా జరుగుతోందా అనేది కూడా కొంత చర్చ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికే టీడీపీ కొంతమంది కేడర్ పిఠాపురంలో ఇప్పుడు కూడా అదే చర్చ జరుగుతుంది. చాలా మంది కూడా ఈ వ్యవహారం మీద వర్మ ఫాలోవర్స్ కొంత చర్చ చేస్తున్నారు. ఇప్పుడు మనం పిఠాపురంలో మన టీమ్స్ ఆడ ఉన్న ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కూడా ఇదే వ్యవహారాన్ని చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ వ్యవహారం దీన్ని సర్దుకుంటారా లేకపోతే కొంత దూరం ఏదైనా పిఠాపురం వ్యవహారం మళ్ళీ కొంత చెలరేగే పరిస్థితి ఉంటుందా అనేది చూడాలి. ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఒకసారి వర్మతో కూడా మనం ఎందుకంటే గతంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయనే ఇటు వర్మకు సంబంధించి చాలా దగ్గరగా తీసుకుని మాట్లాడిన సందర్భం. ఈ నేపథ్యంలో ఒకసారి పవన్ కళ్యాణ్ రియాక్షన్ చూద్దాం. ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. గతంలో ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడిగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. ఇది చెప్పండి, పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి అందరూ రైట్, అది వెన్నంటే ఉండి పిఠాపురంలో నా గెలుపు కోసం కృషి చేసిన వర్మకి కృతజ్ఞతలు అంటూ ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాగబాబు చేసిన వ్యాఖ్యలని ఎలా చూడాలి? అట్ ద సేమ్ టైం దీని మీద ఇప్పుడు సాక్షాత్ డిప్యూటీ ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా సీరియస్గా వెళ్తోంది మ్యాటర్. మొన్నటికి మొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు చూసాం. పిఠాపురం పవన్ అడ్డా అన్నారు. నాగబాబు ఈరోజు ఎవరైనా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి దోహదపడ్డారనుకుంటే వాళ్ళ కర్మ అన్న సందర్భం. ఏం జరిగే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇప్పుడే చూసాం పవన్ కళ్యాణ్ చేసిన ఆ స్టేట్మెంట్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే జన సైనికులకు ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉందా? చూడాలి. పవన్ కళ్యాణ్ దాదాపుగా 2 గంటల పాటు తన ప్రసంగాన్ని చేయబోతున్నారు అనేది మనకున్న సమాచారం. అయితే 2 గంటల ప్రసారంలో ఇప్పుడు నాగబాబు ఒక బాంబు అయితే పేల్చారు. ఇప్పటికే నిన్న మొన్న కూడా నాదెండ్ల మనోహర్
కొంత స్ట్రాటజీగానే వ్యవహారం అంతా జరుగుతుంది. నాదన్న మన ఎవరు 4 రోజుల నుంచి పిఠాపురంలో ఉంటూనే అక్కడ కూడా ఆయన చాలా క్లియర్ గా ఒక వ్యవహారాన్ని అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ మొత్తం కూడా జనసేన అడ్డా చెప్తే వేరే వాళ్ళ అడ్డాలు, వేరే వాళ్ళ మనుషులు ఇక్కడ అంతా వాళ్ళకి అంత సీన్ లేదు అనేది ఆయన చెప్పిన పరిస్థితి. ఈ రోజు ఇంతమంది వేలాది మంది జన సైనికులు ముందు నాగబాబు చాలా క్లియర్ గా వ్యవహారాన్ని కుండబద్దలు కొట్టేశారు. ఇక్కడ ఈ గెలుపులో ఎవడు రోల్ లేదా, మొత్తం కూడా మా రోలే, మొత్తం వ్యవహారం అంతా కూడా మాదే, దీంట్లో ఎవరికి సంబంధం లేదు, మీరేదైనా అనుకుంటే, మీరేదైనా పిచ్చి భ్రమంలో ఉంటే ఇంకా మీ కర్మ, అంతకంటే నేనేం చేయలేను అనేది చాలా క్లియర్ గా చెప్పేశారు. కాబట్టి కొంత చర్చ అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ ఏదైనా కొంత దాన్ని ఈ జరుగుతున్న డ్యామేజ్ ని ఏదైనా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారా లేదా అనేది ఇప్పుడు పవన్ ప్రసంగం మరి కాసేపట్లో ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి ఏ విధంగా ఉంటుంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అయితే దీని మీద పవన్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం, వర్మ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం చూడాలి ఈ వ్యవహారం మీద. ఇంట్రెస్టింగ్ గా ఈ కోణంలో చూడొచ్చు. ఎందుకంటే ఈరోజు పిఠాపురంలోనే సభను నిర్వహించడం, పిఠాపురంలో సభ నిర్వహించినప్పుడు నాగబాబు లాంటి వాళ్ళు మాట్లాడడం, దీని ఎలా చూడొచ్చు? ఏమైనా టార్గెట్ గా వెళ్తున్నారనే అంశానికి సంబంధించి బలం చేకూర్చే విధంగా భావించవచ్చు ఇక్కడ. మనం బేసికల్ గా వర్మ వ్యవహారం మొదట్లో కొంత బాగానే ఉన్న తర్వాత, గెలిచిన తర్వాత కొంత ఎక్కడో ఆధిపత్య పోరు నడుస్తోంది అనేది చాలా క్లియర్ గానే మనకి తెలుసు సమాచారం. అయితే ఆ సమాచారంలో కొంత వర్మ రోల్ ని తగ్గించే ప్రయత్నం డెఫినెట్ గా జనసేన చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆధిపత్య పోరు ఉంది. పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉంటారు. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చూడాల్సిన పనులు చాలా ఉంటాయి. అక్కడ వర్మ నియోజకవర్గం, పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు హ్యాండిల్ చేయాలి? అక్కడ శ్రీనివాసులు ఉన్నారు, నాగబాబు ఉన్నారు, చాలా మంది అక్కడ ప్రాంతంలో గతంలో ఎన్నికల కోసం పనిచేశారు. వాళ్ళ కంట్రోల్లో అది ఉండాలా, లేదు వర్మ కంట్రోల్లో ఉండాలా? ఎందుకంటే వర్మ స్థానికుడు కాబట్టి లోకల్ గా పింటు ఏం జరుగుతుందో తెలుసు, అక్కడ లోకల్ గా ఏం జరుగుతుంది, ఏ వ్యవహారాన్ని నడపాలో ఆయనకి తెలుసు. కాబట్టి కొంత గ్యాప్ ఉంది. అంటే ఇటీవల జరిగిన కొన్ని వ్యవహారాల్లో కూడా వర్మ వర్సెస్ జనసేన నాయకుల మధ్య కొంత గ్యాప్ జరిగింది, కొంత కొట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే వర్మ సంబంధించిన కొంతమంది పార్టీ నుంచి బహిష్కరించిన నేతల్ని జనసేన కలుపుకునే ప్రయత్నం చేసింది. ఇవన్నీ కూడా కొంత గతంలో జరిగిన సిచ్యువేషన్స్. అయితే ఈ సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని కొంత ఈ డ్యామేజ్ ని పిఠాపురంలో జరుగుతున్న కొంత టీడీపీ వర్సెస్ జనసేన మధ్య జరుగుతున్న ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేయాలనేది కొంత ఆలోచిస్తున్నా ఆయనే. అయితే ఒకటి క్లారిటీ ఇప్పుడు మనకు అర్థమైపోతుంది ఏంటంటే, జనసేన ఒక క్లారిటీ అయితే ఉంది, చాలా క్లియర్ గా ఒకటే చెప్తుంది, వర్మ అనే వ్యక్తికి ఈ పిఠాపురానికి సంబంధం లేదు అని చెప్పబోతున్నారు. వాళ్ళు చాలా క్లియర్ గా వ్యవహారాన్ని చెప్పే ప్రయత్నం అయితే ఈ పెద్ద సభలో మాట్లాడిన వ్యాఖ్యలను బట్టే తెలుస్తుంది. అయితే ఫర్దర్ గా వర్మ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ బేసిక్ గా ఒకటే సత్యం, ఈ వ్యవహారం అంతా జరిగిన తర్వాత వర్మ రియాక్షన్ ఎలాగ ఉంటది, వర్మ రియాక్షన్ బట్టి ఈ పిఠాపురం వ్యవహారాలు ఏంటి అనేది బయటపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్ గా కృష్ణమూర్తి అన్నట్టుగా వర్మ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆసక్తిగా ఉత్కంఠ ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే పిఠాపురం అంశానికి సంబంధించి, పిఠాపురం అంశం విషయంలో ఎమ్మెల్సీ నుంచి చర్చ జోరందుకుంది. ఎందుకు ఈ చర్చ జోరందుకుందంటే, రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆయన ఎలక్షన్ కి సంబంధించి, అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రారంభమైన దగ్గర చూసుకుంటే కనుక ఆయన ఎమ్మెల్సీ సీట్ని త్యాగం చేశారు అనే పదం చాలా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా నేరుగా సభలో మాట్లాడిన సందర్భంలో ప్రచారంలో భాగంగా ఆయన్ని పక్కన నించోబెట్టి నేను ఆయనకి సపోర్ట్, నా వంతు ఏం చేయాలో ఆ సహాయం అందిస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఎమ్మెల్సీ అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరుగుతోంది, మరి ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు అనే అంశానికి సంబంధించి దాదాపుగా ఇక్కడ పరోక్షంగా ఆయన ఎక్కడ సమాధానం ఇవ్వలేదు వర్మకు సంబంధించి. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం మంత్రి నాదెండ్ల మనోహర్ రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. ఈరోజు నాగబాబు, జనసేన కీలక నేత నాగబాబు స్టేజ్ మీద కీలకమైన అంశాలను ప్రస్తావించడం జరుగుతోంది. ఎటువంటి అంశాలు? 2 అంశాలు పవన్ కళ్యాణ్ గెలుపునకు దోహదపడ్డాయి. దాంట్లో మొదటిది పవన్ కళ్యాణ్, రెండోది వ్యక్తి అంటూ ఆ వ్యక్తి అనే పేరుని కాస్త ఆయన తర్వాత పక్కన పెట్టి ఆ తర్వాత అక్కడ పౌరులు అలాగే ఓటర్స్, ఈ 2 అంశాలను ప్రస్తావించారు. ఆ తర్వాత అక్కడితో కంక్లూడ్ చేశారు. ఎక్కడా కూడా వర్మ పేరు తీసుకురాలేదు, వర్మ పాత్ర గురించి ఎక్కడ ఆయన ప్రస్తావించలేదు. కానీ ఆ తర్వాత ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపులు నేను దోహదపడ్డాను అనుకుంటే అది వాళ్ళ కర్మ అంటూ ఆయన చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి నాగబాబు ఏమన్నారో చూద్దాం. ప్రెసిడెంట్ జనసేన, మేము దీన్ని ఎంత గొప్ప అదృష్టంగా తీసుకుంటున్నామంటే, పవన్ కళ్యాణ్ గారు
మీరు చేసేసేటువంటి మేము ఇక్కడ ఏదో పని చేసాం అనే తృప్తి మాకు ఇవ్వటం కోసం ఆయన ఈ మమ్మల్ని అపాయింట్ చేశారు తప్ప ఆయన గెలుస్తారన్నది, ఆయన అఖండ విజయం సాధిస్తారని ఆయనకు ముందే తెలుసు. కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇవ్వడం కోసం మాకు ఈ అవకాశం ఇచ్చారు. అయితే అది మా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం. చంద్రుడికో నూలు పోగులాగా ఆయన పడిన కష్టానికి ఒక చిన్న పని చేసామనే తృప్తి అయితే మాత్రం మాకు నిజంగానే ఉంది. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాట్ వ్యక్తి, ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.